మీకు ఒక చిన్న వంటకం చూపిస్తున్నాను, ఏమీ లేదు. ఇది ఎగ్స్ని మనం వేయించేటప్పుడు చూడండి ఇలాగ అంటుకుపోతూ ఉంటుంది కదా. అందుకని ఇలా అంటుకోకుండా ఉండాలి అంటే ఏంటంటే నేను లైట్గా సాల్ట్ వేస్తాను అన్నమాట. ఇందులో లైట్గా జస్ట్ ఒక చిటికెడు సాల్ట్ ముందు చల్లేసాను. ఇలాగా చల్లాక ఈ వేయించడం వల్ల చూడండి ఎంత ఫ్రీగా మూవ్ అవుతున్నాయి, మనకి నీట్గా మూవ్ అవుతాయి అన్నమాట. చక్కగా ఎర్రగా వేగుతాయి. ఇంకొక విషయం ఏంటంటే మనం ఎగ్స్ వేయించాక అవి మంచి కలర్ రావాలంటే కొద్దిగా జస్ట్ కొద్దిగా పసుపు వేసుకోండి. పసుపు వేసి పిల్లలు ఏంటంటే అట్రాక్టివ్గా తింటారనమాట. ఇలాగా తినటం కోసం అలాగే కొద్దిగా కారం వేసేయండి. కొందరికి ఏంటంటే ఇలాగ వేయించిన ఆ నూనెతో తినటం కూడా చాలా ఇష్టం. ఏంటంటే ఇలా ఉప్పు కారం పసుపు వేసేసి వేయించేసి ఇలా దించేసి ఈ నూనె అన్నంలో వేసుకు తింటే చాలా బాగుంటుంది. అలా ఈ ఎగ్స్ కూడా నంచుకు తింటే ఇంకా బాగుంటుంది. చూసారా కలర్ఫుల్గా తయారైనాయి కదా ఎగ్స్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను మీకు చూపిస్తాను. ఈ ఎగ్స్ పక్కన పెట్టి ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ వేసేస్తాను. అంటే ఇది ఇలా వేసి ఉల్లిపాయలను బాగా మగ్గనివ్వాలి. ఇలా మనం ఏంటంటే మగ్గనిచ్చి చక్కగా దగ్గరగా అయ్యే వరకు అక్కడ ఎగ్ ఫ్లేవర్ కూడా పడుతుంది దీనికి. తర్వాత ఇవన్నీ వేయటం వలన ఈ ఉల్లిపాయలు చక్కగా మగ్గుతాయి. దగ్గరగా ఇందులోంచి ఉల్లిపాయలోంచి నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళు వచ్చాక మనం ఏంటంటే మెత్తగా ఉడికిపోతుంది. నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదు. మెత్తగా మగ్గిపోయి చక్కగా మీకు గుజ్జులా తయారవుతుంది. తర్వాత మనం ఎగ్ అంటే ఇది ఇగురు కూర కింద మనం ఉపయోగించుకోవచ్చు అన్నమాట. మీరు ఈ టిప్పు మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. నన్ను ఏంటంటే ప్రోత్సహించండి. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. బై.